ఇంకొన్నాళ్ళలోని టీచింగ్లో ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years ఇట్ సెల్ఫ్ వీ విల్ సీ ఏఐ ప్లేయింగ్ అ మేజర్ రోల్ వేర్ ఇన్ పర్సనలైజ్డ్ టీచింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్థాయిలోకి లెసన్ ప్లాన్లు తయారు చేసుకోవడాలు, కరెక్షన్లు చేయడాలు, అంటే టీచర్ తాలూకా మొనోటనస్ జాబ్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేసి వేర్ ఆ మెషిన్ కంప్యూటర్ ముందు కూర్చున్న వాడికి పక్కన్న వాడికి ద లెసన్ ప్లాన్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. వీళ్ళ తాలూకాది ఆటోమేటిక్గా పసికట్టి ఓహో వీళ్ళు ఇందులో వీక్గా ఉన్నారు అని ఆల్రెడీ ఇవాళే చేసేయగలదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డిఫికల్ట్. అది మనమే తయారు చేసేవాళ్ళు లెసన్ ప్లాన్. సో దానివల్ల టీచర్ విల్ బి ఫ్రీడ్ అప్. ఇప్పుడు అసైన్మెంట్ ఇవ్వడాలు, అసైన్మెంట్లు కరెక్ట్ చేయడాలు ఇవన్నీ మెషిన్ చేసేస్తుంది ఇంకా. సో ఎప్పుడైతే అది వచ్చిందో టీచర్కి ఏంటి, ఇంకా నిజంగానే టీచర్ విల్ యాక్చువల్లీ బీ ఏబుల్ టు 45 minutes క్లాస్లోని 5 minutes ఏదో మంచి చెప్పి 40 minutes ఏదో పాఠం చెప్పి నోట్స్ ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా దే కెన్ యాక్చువల్లీ స్పెండ్ టైమ్ విత్ ఇండివిజువల్ స్టూడెంట్స్ బికాస్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రాబ్లమ్స్ దట్ విల్ కమ్ అప్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. సో జెన్యున్గా రాదర్ దాన్ ఎ టీచర్ దే కెన్ యాక్చువల్లీ బీ ఎ మెంటర్ టు ఆల్ దీస్ పీపుల్. దే కెన్, అంటే టీచింగ్ మీద నిజంగా సరదా ఉన్న వాళ్ళకి దట్ ఈస్ వాట్ దే ఎంజాయ్ కదా. ఇలాంటివి ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. మీ ఇష్టం, మీరు లాయర్ తీసుకోండి, జర్నలిస్టులు తీసుకోండి, ఆర్కిటెక్ట్లు తీసుకోండి. అంటే 50 డ్రాఫ్ట్లు పంపించడం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రాఫ్ట్ తయారు చేయడానికి 5 రోజులు పట్టే ఆర్కిటెక్ట్కి 5 నిమిషాల్లో అయిపోతుంది ఆ పని. ఓవరాల్ రెవెన్యూ విల్ కీప్ ఇంక్రీజింగ్ ఫర్ ఆల్ ది ఫార్మర్స్ ఫర్ ఎగ్జాంపుల్. వేరెన్ వెళ్ళి ఫోటో తీసడానికి ఇదిగో నాకు ఇది పలానా ఇది ఉంది అంటే అది ఇమీడియట్గా ఓకే నీకు ఈ జబ్బు ఉంది, ఈ జబ్బుకి నీ మొక్కకి ఈ పర్టికులర్ ఇస్తే నువ్వు సరిపోతుంది. ఫ్లాట్నింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్విజిషన్ అన్నది మనందరికీ ఎప్పుడైతే తెలుసో దీనివల్ల ఏమవుతుంది, దెర్ విల్ బి లెసర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిక్వైర్డ్. వాట్ విల్ ది అదర్ పీపుల్ డూ? దట్ ఈస్ ద క్వశ్చన్. వాట్ విల్ ది అదర్ పీపుల్ డూ దెన్? వాట్ విల్ ది అదర్ పీపుల్ డూ? Too many people have relied on jobs for too long, and నా opinion నాకు భయ్యా. I think what AI will do is it will give us the impetus, it will give us one kick to do something on our own again. అంటే ఇంతకు ముందు ఉద్యోగాలు తక్కువ, ఎక్కువ మంది వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండేవాళ్ళు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత నెంబర్ ఆఫ్ జాబ్ సీకర్స్ డ్రాస్టిక్గా పెరిగిపోయి ఇట్ హ్యాస్ గాటన్ స్క్యూడ్. నౌ ఐ థింక్ సమ్ పీపుల్ ఎస్పెషల్లీ కొంత ఎంటర్ప్రైజింగ్గా ఉన్న వాళ్ళు, ఇన్నాళ్ళ పాటు ఉద్యోగంలో ఉండి నాకు అవకాశాలు రాలేదు అనుకున్న వాళ్ళందరికీ దీంతో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ హూ విల్ కమ్ అప్ వాళ్ళ స్థాయిలోని అని నా అభిప్రాయం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గుడ్ ఫర్ ది ఓవరాల్ సొసైటీ అండ్ ఓవరాల్ హ్యూమన్ ప్రోగ్రెస్ అని చెప్పి నా ఒపీనియన్. సో ఐ హ్యావ్ హై హోప్స్ ఆన్ దట్ హ్యాపెనింగ్.